హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్. మన ఛానల్‌ని సపోర్ట్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఆలూతో 65 చేయబోతున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్‌లో చూపిస్తున్నాను. ఇది పప్పు, సాంబారు, చారుల్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ప్రాసెస్‌లోకి వెళ్దాం. బంగాళదుంపని ఈ విధంగా పీల్ తీసేసుకుని మీడియం సైజ్ ముక్కల కింద ఈ విధంగా కట్ చేసేసుకుని 2, 3 సార్లు కడుక్కున్న తర్వాత మంచినీళ్ళు వేసుకుని ఒక 2 పొంగులు వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకుని ఉడకబెట్టుకోవాలండి. ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల బంగాళదుంప అనేది 50% అనేది ఉడికిపోతుంది. ఈ విధంగా స్టవ్ అనేది ఆపేసుకోవాలి. ఇలా మరిగిన తర్వాత వాటరు ఇలా ఆపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత నీళ్ళన్నీ వడకట్టేసుకుని ఒక గిన్నెలో అనేది తీసుకోవాలి. చూసారు కదండీ, ఈ విధంగా ఉడికిపోతే సరిపోతాయి. ఈ బంగాళదుంపను ఒక గిన్నెలో వేసేసుకుని ఇందులోకి మనం బంగాళదుంప కోటింగ్ కింద 2 స్పూన్లు బియ్యపిండి వేసుకోవాలి. 2 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. 2 స్పూన్లు మైదా పిండి వేసుకోవాలండి. ఈ విధంగా ఇవి వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇవంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మొత్తం ఆ బ్యాటర్ అంతా బంగాళదుంపకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత చూసారు కదండీ, ఈ విధంగా బాగా కోటింగ్ అయ్యి ఉంటుందన్నమాట బంగాళదుంపలకి. దీన్ని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా విడివిడిగా అనేది బంగాళదుంపల్ని వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల చక్కగా అనేది వేగుతాయండి. ఒక చోటే వేసుకుంటే ముద్దలాగా అయిపోతాయి కాబట్టి ఇలా విడివిడిగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న వెంటనే కలపకుండా కొంచెం సేపు అయిన తర్వాత ఇలా గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఈ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుని తీసేసుకోవాలండి. అలాగే మరొకసారి కూడా వేసేసుకోవాలి. ఇలాగ మొత్తం బంగాళదుంపలన్నీ వేసేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకుని తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకుని ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత మళ్ళీ అదే నూనెలో అనేది వేసుకోవాలండి. వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల మంచి క్రిస్పీ లేయర్ అనేది వస్తుందండి. బంగాళదుంప అనేది లోన మెత్తగా ఉన్న బయట లేయర్ అనేది క్రిస్పీగా అనేది ఉంటుంది. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలని కొంచెం కరివేపాకుని వేసుకుని ఇలా ఒక 5 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత తీసేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదండీ ఎంత బాగా వేగినాయో. ఈ విధంగా ట్రై చేయండి. ఇది పప్పులోకి, సాంబార్లోకి, చారులోకి కూడా చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.